ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ పంచదశోऽధ్యాయः. శ్రీభగవానువాచ ఊర్ధ్వమూలమధః శాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్. శ్రీ భగవానుడు పలికాడు, వేళ్ళు పైముఖంగాను కొమ్మలు క్రింది ముఖంగాను వేదమంత్రాలు ఆకులుగాను కలిగిన ఒక నశింపులేని అశ్వత్థ వృక్షము ఉన్నదని చెప్పబడింది. ఈ వృక్షమును తెలిసినవాడే వేదములను తెలిసినవాడు. అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖా గుణ ప్రవృద్ధా విషయ ప్రవాలాః అధశ్చ మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే. ఈ వృక్షపు కొమ్మలు ప్రకృతి త్రిగుణాలచే పోషింపబడుతూ క్రింది ముఖంగాను పైముఖంగాను వ్యాపించి ఉన్నాయి. దాని రెమ్మలు ఇంద్రియ విషయాలు. ఈ వృక్షపు వేళ్ళు క్రింది ముఖంగా కూడా వెళుతూ మానవ సమాజంలోని కామ్యకర్మలకు బంధింపబడి ఉన్నాయి. నరూపమస్యేహ తథోపలభ్యతే నాంతో నచాదిర్న చ సంప్రతిష్ఠా అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా తతః పదం తత్ పరిమార్గితవ్యం యస్మిన్ గతా న నివర్తంతి భూయః తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణి. ఈ వృక్షము యొక్క నిజరూపము ఈ జగత్తులో కనుగొనబడదు. అది ఎక్కడ ముగుస్తుంది, ఎక్కడ ఆరంభమవుతుంది, దాని మూలము ఎక్కడ ఉన్నది అనే విషయము ఎవడూ అర్థం చేసుకోలేడు. కానీ ఈ స్థిరంగా వేళ్ళూరిన వృక్షమును మనిషి నిశ్చయముతో అసంగత్వము అనే ఆయుధముచే ఖండించి వేయాలి. తరువాత అతడు ఎక్కడికి వెళ్ళిన తర్వాత తాను తిరిగి రాడో ఆ ప్రదేశమును వెతికి ఎవ్వని నుండి సమస్తము ఆరంభమైందో మరియు ఎవ్వని నుండి అనంతకాలంగా సమస్తము వ్యాపించిందో అట్టి పరమపురుషుని అక్కడ శరణుజొచ్చాలి.